అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట చెప్పుకున్న ఒక 9 గంటల్లో మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందనమాట. ఒకవేళ కోరిక అనేది కొంచెం చిన్నది, ఏదైనా అమౌంట్ డబ్బు పరంగా కానీ, లేదంటే ఏదైనా కోరిక పరంగా చిన్నదైనప్పుడు ఖచ్చితంగా 9 గంటల్లో తీరిపోతుంది. కాస్త పెద్దది అట్లా అయినప్పుడు టైం పడుతుంది, లేదంటే 9 రోజుల్లో తీరుతుందనమాట. ఎలా అయినా సరే ఆగిపోయిన కోరికలన్నీ కూడా తీర్చేసి ఒక శక్తివంతమైన మాటని చెప్పుకోవచ్చు. ఓకే. ఇంత శక్తివంతమైంది కదా! పెద్దగా డబ్బుతో కూడుకున్నది అయుంటుందని మాత్రం అస్సలు భ్రమపడొద్దు. ఎందుకంటే ఒక రూపాయి కూడా ఖర్చు లేదనమాట. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేయబోతున్నాం కాబట్టి చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. అలానే దీనికోసంగా మీరు ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదనమాట. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు. అలానే నాన్ వెజ్ తిన్నా సరే మీరు ఈ పరిహారం చేసుకొని, అలానే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్‌ని చెప్పుకోవచ్చనమాట. మనం స్విచ్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఫ్యాన్ కానీ, లైట్ కానీ ఏదైనా సరే ఎలా అదైతే ఆన్ అవ్వడం జరుగుతుందో, అలానే మనం చెప్పుకున్న స్విచ్ బోర్డ్స్ అనేటివి కూడా అంత త్వరగా మన కోరికలను తీర్చడానికి చాలా హెల్ప్ అవుతాయన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నేను రోజు వీడియోస్‌లో చెప్పేలానే ఈరోజు కూడా చెప్తున్నాను. మీరు విసుగ్గా అయితే అనుకోవద్దనమాట. ఎందుకు అంటే కొంతమంది నిన్న చూసిన వీడియో ఈరోజు చూడకపోవచ్చు. ఇంకొంతమంది ఈరోజు చూసే వీడియో నిన్న చూసుండకపోవచ్చు. అట్లా ఒక్కొక్కరు రోజు ఇదే చూడాలని రూల్ ఏం లేదు కదా! ఎవరికి నచ్చితే వాళ్ళు చూస్తారు. కాబట్టి మీరు కోరుకునేటప్పుడు ఏదైనా సరే కోరిక అనేది న్యాయంగా ఉండాలి. అలానే ఇతరులని ఏమీ ఇబ్బంది పెట్టకుండా మంచిగా ఉన్నట్లయితేనే కోరిక అయితే తీరుతుందనమాట. జస్ట్ మీరు ఒకసారి ఏదైనా సరే కోరిక ఎప్పుడైనా కానీ, ఈరోజు ఇదైనా కాదండి, ఎప్పుడైనా సరే ఒక మంత్రం కానీ, స్విచ్ బోర్డ్ కానీ ఏది చెప్పుకునేటప్పుడైనా సరే మీరు ఫస్ట్ ఆ కోరికని 1కి 10 సార్లు ఆలోచించండి అనమాట. ఇది ఎంతవరకు కరెక్టు, ఎవరైనా ఇబ్బంది పెడుతుందా అని చెప్పి ఒకసారి ఆలోచించండి. తర్వాత మాత్రమే మీరు ఆ కోరికనైతే కోరుకోవాలన్నమాట. ఇలా మీరు ఎప్పుడైతే కోరుకోవడం అయితే జరుగుతుందో, ఇక ఆ క్షణం నుంచి మీ జీవితం అయితే ఎంతో సంతోషంగా అయితే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే న్యాయంగా ఉన్న కోరికలు కోరుకోకుండా వాళ్ళు బాగుపడకూడదు, వీళ్ళు బాగుపడకూడదు, వాళ్ళు ఎదుగుతున్నారు ఆగిపోవాలి, లేదంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి వాళ్ళు అప్పుల పాలైపోవాలి, ఇట్లా మీరు ఎవరు కోరుకున్నా సరే అది తీరకపోగా అది రివర్స్‌లో మీకే 100 రెట్లతో వస్తుందన్నమాట. ఆ భగవంతుడు ఎప్పుడు చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, నీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నావో అది నువ్వు ఇతరులకు ఇచ్చే దాంట్లోనే ఉంటుంది. మనం ఇతరులకి మంచి ఇస్తే మంచిగా ఉంటుంది. అదే చెడు ఇస్తే చెడుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మీ జీవితం మంచిగా ఉండాలా? లేదా చెడుగా ఉండాలా? ఆనందంగా ఉండాలా? కన్నీటితో కరిగిపోయి ఉండాలా? అన్నది మీరే ఆలోచించుకోండి. మీరు ఇతరులకి ఏదైతే ఇస్తారో అది 10 రెట్లు కాదు 100 రెట్ల స్పీడ్‌తో మీ దగ్గరకు వస్తుందన్నమాట. మీరు మంచి ఇస్తే మంచే వస్తుంది. అదే మీరు వాళ్ళకి చెడు, కన్నీళ్ళు, బాధ, దుఃఖం ఇవి ఇచ్చారు అంటే అవే మీకు 100 రెట్లు స్పీడ్‌తో మీ దగ్గరకైతే వచ్చేస్తాయన్నమాట. సో, బీ కేర్‌ఫుల్ ఫ్రెండ్స్. జీవితం ఎలా ఉండాలో మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి భగవంతుడు మనకి తోడుగా ఉన్నప్పుడంత వరకు మనం ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మంచి దారిలో వెళ్తూ, మంచి మార్గంలో వెళ్తూ, మంచి పనులు చేసుకుంటూ ఉన్నట్లయితే ఎవ్వరికీ కూడా మనం తల వంచాల్సిన పని లేదనమాట. ఆ భగవంతుని దగ్గర తప్ప ఎవ్వరికీ కూడా తల వంచాల్సిన అవసరం లేదు. మనకి ఎవ్వరు తోడుగా ఉన్నా లేకపోయినా ఆ భగవంతుడు మాత్రం ఎప్పుడూ తోడుగా ఉంటారని మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఈ పరిహారం కోసం మనం చేసిన దానికి ఒక గ్లాస్ వాటర్, ఒక గాజు గ్లాస్ కానీ ఏదో ఒక గ్లాస్ అయితే ఒకటి తీసుకొని, మెయిన్లీ గాజు గ్లాస్ అయితే బెస్ట్ అనమాట. గాజు గ్లాసు కొద్దిగా కల్లుప్పు అయితే ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే గాజు గ్లాసులో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కల్లుప్పుని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం కల్లుప్పు మీ చేతిలో పెట్టుకొని ఆ కల్లుప్పుని చూసుకుంటూ ఇప్పుడు నేను చెప్పే ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకోవాలన్నమాట. రిమూవ్ బ్లాక్స్, బ్రింగ్ మిరాకిల్స్ నౌ. రిమూవ్ బ్లాక్స్, బ్రింగ్ మిరాకిల్స్ నౌ. రిమూవ్ బ్లాక్స్, బ్రింగ్ మిరాకిల్స్ నౌ అన్న ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకొని ఆ కల్లుప్పుని ఆ వాటర్లో వేసేయాలి. మళ్ళీ కొద్దిగా కల్లుప్పు తీసుకొని రిమూవ్ బ్లాక్స్, బ్రింగ్ మిరాకిల్స్ నౌ అని చెప్పి మళ్ళీ ఆ కల్లుప్పుని అందులో వేసేయాలి. ఇలా మీరు 9 సార్లు కల్లుప్పు తీసుకొని 9 సార్లు ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకొని అందులో వేసేయాలన్నమాట. అలా వేసిన కాసేపటికి కల్లుప్పు మొత్తం అందులో కరిగిపోతుంది కదండి. తర్వాత ఈ నీళ్ళని తీసుకెళ్ళి మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదుల్లో ఈ నీళ్ళని చల్లుకోవాలి. బాత్రూంలో కానీ, లేదంటే గార్డెన్ ఏరియాలో కానీ, బాల్కనీలో ఎక్కడైనా సరే ప్రతి రూమ్‌లో కూడా మనం పసుపు నీళ్ళు ఎలా అయితే ఇల్లంతా చల్లుకుంటామో అలానే ఈ నీళ్ళను కూడా చల్లుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మీకున్న దిష్టి దోషాలు తొలగిపోతాయి. అలానే మీ ఇంటి పైన ఎవరైనా చెడు ప్రయోగం చేసినా అన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా లక్ష్మీ కటాక్షంతో నిండిపోతుంది. ఎందుకంటే మనం ఉప్పుతో చేసిన పరిహారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైంది కాబట్టి మన ఇల్లంతా కూడా ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు ఒకసారి జస్ట్ ఇలా ట్రై చేసి చూడండి. అలానే ఈ పరిహారంతో పాటు మనం స్విచ్ బోర్డ్ కూడా చెప్పుకున్నాం కదా, రిమూవ్ బ్లాక్స్, బ్రింగ్ మిరాకిల్స్ నౌ. మన జీవితంలో ఎన్నో అద్భుతాలను జరిపించే ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అన్నమాట. మిరాకిల్స్ ఇప్పుడే ఈ క్షణమే మన ఇంట్లో జరగచ్చండి. కాబట్టి
నమ్మకంతో మీరు చెప్పి చూడండి, డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. చెప్పాను కదండి, మీ కోరిక ఒకవేళ చిన్నది తక్కువ అమౌంట్ అట్లా అయినప్పుడు 9 గంటల్లో తీరుతుంది. ఒకవేళ కొద్దిగా అమౌంట్ ఎక్కువైనా లేదంటే దానికి కొంచెం ఏదైనా చిక్కుముడులు ఉన్నా సరే కాస్త టైం పడుతుంది కాబట్టి 9 రోజులు ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. మీరు ఇలా వరుసగా 9 రోజులు చేసి చూడండి, ఖచ్చితంగా డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ పరిహారం రాత్రి చేస్తే ఇంకా బెస్ట్ అనమాట. చేసేసి పడుకోండి, ఇంకా ఇంతేనండి, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నమ్మకం ఒకటే పెట్టుబడిగా పెట్టి చేయండి, తప్పకుండా మీకు రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాం కాబట్టి ఇక ఏమాత్రం కూడా ఆలోచించకుండా మీరు వెంటనే ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట, చేసేసుకోవచ్చు. సో ఇక మరి చూసారు కదండి, ఈ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ మీ అందరికీ కూడా నచ్చింది, అందరూ చేసుకోగలరు, అందరికీ కూడా మంచి ఫలితం రావాలి అని చెప్పి నేను కూడా వారాహివారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.